Praise the Lord. Praise the Lord. House of Prayer. That's my favorite name. Amen. Amen. First of all, I thank God for giving me this opportunity. And I thank Reverend Dr. Naresh Garu and Sister Jyoti Garu for giving me a great opportunity to preach in Telugu churches. తెలుగు చర్చెస్లో మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వరండి. ఇందాక నరేష్ గారు చెప్పారు కదా, సెకండ్ చర్చ్ ఇది నాకు స్పీకర్గా. మా తమ్ముడు గారు రెవరెండ్ జోసెఫ్ స్టాన్లీ గారి చర్చ్లో 5 సార్లు మాట్లాడుంటాను. ఇది నా 9th విజిట్ టు అమెరికా. అయితే ఎప్పుడైనా ఎవరి ద్వారా ఇక్కడ తెలుగు ఫెలోషిప్ ఉంది, లేకపోతే తెలుగు చర్చ్ ఉంది అని ఆ చర్చ్కి వెళ్ళే వాళ్ళు మా చర్చ్లో అడుగుతాను, నెక్స్ట్ సండే ఇస్తారేమో అని. వాళ్ళు 6 నెలల వరకు ఖాళీ లేదంటారు. అంతేగాని నేను వెళ్ళలేదని కాదు, కొన్నిసార్లు ప్రయత్నించి ఓకే అనుకుని ఇలాగా ఎక్కువగా అమెరికన్ చర్చెస్లో వాడబడుతూ ఉంటాం. మా యొక్క కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కనెక్షన్స్ బట్టి. మరి మొదటిసారి ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో ప్రేమ గల ఈ కుటుంబం. మరి నిన్న చాలా తక్కువ సమయం అయింది, రాత్రి 8 o'clock వచ్చాను. అర్ధరాత్రి వరకు మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఐ రియల్లీ ఎంజాయ్డ్ అండ్ ఐ ఫెల్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అండ్ ముఖ్యంగా బీయింగ్ ఎ డాక్టర్, ఎంతో తగ్గించుకొని దేవుని ప్రేమతో నింపబడిన ఒక జీల్ కలిగిన కుటుంబాన్ని చూస్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా చాందిని ఆంటీని ఆఫ్టర్ మేబీ 20 years ఆవిడ మా మమ్మీతో, మా మదర్ రూత్ రక్షణానందం గారు ఇక్కడికి వచ్చారు కదండి 2 years బ్యాక్. రక్షణానందం గారు, బిషప్ రక్షణానందం గారు, డాక్టర్ రూత్ రక్షణానందం గారితో వారు విజయవాడ ఉమెన్స్ ఫెలోషిప్లో ఎంతో యాక్టివ్గా ఉండేవారు. సో మరొక కనెక్షన్ ఏంటంటే స్పర్జన్ రాజు గారి అల్లుడు మీ బంధువు అవటం. సో అన్నిటికంటే మొదటిది మా తమ్ముడు మీకు ఫ్రెండ్ అవటం. ప్రైజ్ గాడ్. అండ్ ముఖ్యంగా ప్రతీక్ని ప్రీతిని చూస్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రీతిని చూస్తుంటే మా కూతురి గుర్తు వస్తుంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. మరి నేను రాత్రి వంటలు చేయడం అన్నీ కూడా చూస్తుంటే మా అమ్మాయి కూడా సేమ్ అలాగే ఇంట్లో ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. దేవుడు నాకు 3 బిడ్డలు ఇచ్చారు, ఒక 2 కుమారులు, 1 కుమార్తె. మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. సమయం కొంచెం ఆలస్యమైనట్టుంది కాబట్టి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. ఒక చిన్న వాటర్ బాటిల్. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆమేన్. పరిశుద్ధులైన మా పరమ తండ్రి, దేవా, ఎక్కడ 2-3 నా నామములు కూడి ఉన్నారో వారి మధ్య నేను ఉన్నాను అని వాగ్దానం ఇచ్చిన యేసయ్య, ఈ రోజున ఈ యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ శాన్ ఆంటోనియో చర్చ్లో మీరు ఉన్నందుకు మీకు వందనాలు. అద్భుతమైన స్తుతి ఆరాధన ద్వారా దేవా మిమ్మల్ని గణపరచాలి. నన్ను గణపరచు వారి నేను గణపరుస్తానన్న మొదటి సమయంలో 2:30 ఇచ్చిన వాగ్దానం ఈ సంఘం పట్ల నెరవేర్చుకున్నాను. ఈ సమయంలో అల్పుడను నీ సేవకుడునైన నేను నీ వాక్యం ప్రకటించబోచుండగా దేవా నన్ను మరుగుపరిచి, మానవ స్వరం మరుగుపరిచి వీళ్ళందరితో ముఖాముఖిగా మాట్లాడి దేవా ప్రతి సమస్యకు నీ వాక్యంలో పరిష్కారం ఉంది నాయన. ప్రతి ప్రశ్నకు నీ వాక్యంలో జవాబు ఉంది ప్రభువా. మీరే నీ బిడ్డలతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనసు దయచేసి లోతైన నడిపించు, బలపరచండి, స్థిరపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. ఇంగ్లీష్లో చూస్తే కాల్ టు మీ, ఐ విల్ ఆన్సర్ యూ. కాల్ టు మీ, I will answer you. డాక్టర్ బెన్నీ హిన్ గారు రాసిన ఒక బుక్ చదువు. నేను సేవకు వచ్చి 25 years అవుతుందండి. మీకు కుర్రోళ్ళ కనబడతానేమో, ఐఎమ్ 49. సో బెన్నీ హిన్ గారు రాసిన బుక్ మా డాడీ బుక్స్ నేను చదివేవాడిని సేవకు వచ్చిన కొత్తలో.
ఆయన బుక్ ది అనాయింటింగ్ అనే బుక్లో ఆయన ఈ వచనాన్ని రాస్తూ జెరమయా 33:3 ఈజ్ గాడ్స్ ఫోన్ నంబర్. ఆమేన్. Amen. ఇది దేవుని ఫోన్ నంబర్. కాల్ టు మీ, కాల్ చేయండి, నేను నీకు ఆన్సర్ చేస్తాను. దేవుని స్తోత్రం. Hallelujah. నాకెంతో ఇన్స్పిరేషన్ వచ్చింది ఆ మాట. కాల్ టు మీ, ఐ విల్ ఆన్సర్ యూ, ఐ విల్ షో యూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ విచ్ యూ నెవర్ న్యూ. గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. నాకు మొర్ర పెట్టుము. ఇంగ్లీష్లో, తెలుగులో ఎందుకో మొర్ర అన్నాడు, అంటే ఒక్కొక్క వర్షన్లో వేరేగా ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా. అయితే దేవుడు మనకి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఎంత శుభవార్త ఇది. Amen. హల్లెలూయా. Hallelujah. ఈ లోకంలో ఎవరైనా గొప్ప వ్యక్తులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీ సర్కిల్స్లో, మీ ఊర్లో వాళ్ళ పర్సనల్ నెంబర్ అడిగి చూడండి ఒకసారి. ఇస్తారా? ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పర్సనల్ నెంబర్ అడగండి. ఇస్తారు. పిఏ నెంబరు లేకపోతే ల్యాండ్ లైన్ ఇస్తారు, అది అసలు ఆ మోగుతానే ఉంటుంది. కానీ ఈ సృష్టిలో అందరికంటే గొప్ప అయిన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, హీఈస్ గివింగ్ హిస్ ఫోన్ నెంబర్, పర్సనల్ నెంబర్ టు యూ. దేవుని స్తోత్రం. Hallelujah. ఈ లోకంలో ఒకవేళ గొప్ప వ్యక్తి మీకు ఫోన్ నెంబర్ ఇచ్చినా మీరు రాత్రి చీకటి పడ్డ తర్వాత కాల్ చేస్తే వాళ్ళకి కోపం వచ్చేస్తారు, ఎత్తరు. ఆ టైంలో కాల్ చేస్తే ఎత్తరు. కానీ ఈయన మాత్రం ఎనీ టైం. దేవుని స్తోత్రం. అర్ధరాత్రి నీకు భయం వేసినా, నిద్ర పట్టకపోయినా, తెల్లవారుజామైనా, మిట్ట మధ్యాహ్నమైనా, రోడ్డు మీద ఉన్నా, ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న, కాలేజీలో ఉన్నా, హీ విల్ ఆన్సర్ యూ ఎనీ టైం. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్, వాట్ ఎ లవింగ్ గాడ్ వి ఆర్ సర్వింగ్. మన దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు అండి. అందరికంటే గొప్ప దేవుడు మన దేవుడే, బలవంతుడైన దేవుడు. సాధారణంగా ఈ లోకంలో ఎవరైనా బలవంతులైన వ్యక్తులు ఉంటే వాళ్ళలో ప్రేమ ఉండదండి. కానీ మన దేవుడు బలమైన దేవుడు, ప్రేమమయుడు. ప్రేమమయుడు. హల్లెలూయా. Hallelujah. మన కొరకు తన కుమారుణ్ణే అర్పించినంత ప్రేమ. ఆయన కుమారుణ్ణి మన కొరకు అర్పించిన వాడు, కుమారునితో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహించుడు అంటాడు రోమపత్రిక 8:32 కాబట్టి ప్రియ దేవుని సంగమా, అంత గొప్ప ఆయన మనకి ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు, పర్సనల్ నెంబర్ ఇచ్చినప్పుడు, ఆర్ వి టాకింగ్ టు హిమ్, ఆర్ వి కాలింగ్ హిమ్? మనం అడగలేదు, ఆయనే ఇస్తున్నాడు మనకి. ఆమేన్. కాబట్టి ఆర్ వి యూటిలైజింగ్, మనము సద్వినియోగపరుచుకుంటున్నామా? ఒక బార్బర్ షాప్లోకి ఒక దైవజనుడు వెళ్ళాడట. ఒక బార్బర్ షాప్లో వెళ్ళి హెయిర్ కట్ వేయించుకుంటున్నాడట. మా ఇండియాలో బార్బర్స్ లేని పని అన్నీ చెప్తారు, మొత్తం వార్తలన్నీ చెప్తారు. ఇంకా మనం పేపర్ చదవక్కర్లేదు, టీవీ చూడక్కర్లేదు. ఒక అరగంట సేపు ఆయన అన్నాడంట బార్బర్, సార్ మీరు ఏమైనా చెప్పండి కానీ దేవుడు ఉన్నాడంటే మాత్రం నేను నమ్మనండి అన్నాడు. ఈ పాస్టర్ గారికి ఒకసారి షాక్ అయ్యాడు. అదేంటయ్యా అంత మాట అన్నామంటే, దేవుడు అనేవాడు లేడండి. దేవుడు ఉంటే ఈ లోకంలో ఎన్ని సమస్యలు ఎందుకు వస్తాయండి? రోజు చూడండి, యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోతున్నారో, ఎంతమంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎంతమంది నాశనం అయిపోతున్నారు, అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేశం మీద దేశం, అన్టైమ్లీ డెత్స్, చాలా కుటుంబాలు చెల్లా చెదురైపోతున్నాయి. చాలామంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు, చాలామంది పేదరికంతో బాధపడుతున్నారు, స్వార్థపరులు ఇంకా బలమైన వాళ్ళు అయిపోతున్నారు. ఆ దైవజనుడికి ఏం మాట్లాడ అర్థమవలేదు. దేవుణ్ణి మనసులో ప్రార్థన చేసుకుంటాడు, దేవా ఇతనికి నేను ఏం జవాబు చెప్పాలి ఆయన. సరే అయిపోయింది, హెయిర్ కట్కి బిల్ కట్టేశాడు. షాప్ నుంచి బయటికి వెళ్తుండగా ఆ రోడ్ అవతల ఒక భిక్షగాడిని చూశాడు. ఆ భిక్షగాడు ఎలా ఉన్నాడంటే, జుట్టు అంతా విరబోసుకొని, మాసిన గడ్డంతో, చిరిగిపోయిన బట్టలతో, చాలా దీన స్థితిలో ఉన్నాడు. చూడగానే ఈ దైవజనుడికి వెంటనే దేవుడు ఒక ఆలోచించాడు. వెంటనే ఏమయ్యా ఇలా రా అని మళ్ళీ ఆ బార్బర్ని పిలిచాడు. పిలిచి,
ఈ లోకంలో హెయిర్ కటింగ్ వేసే వాళ్ళ బార్బర్సే లేరయ్యా. అదేంటి సార్, ఇప్పుడే కదా నేను మీకు చక్కగా హెయిర్ కట్ వేసాను, ఎంత స్మార్ట్గా తయారయ్యారు మీరు అంటే. లేరయ్యా. ఉంటే చూడు, అతను రోడ్ అవతల చూడు, అతను ఎలా ఉన్నాడు. అసహ్యంగా జుట్టు అంతా పెరిగిపోయి, గడ్డం పెరిగిపోయి, మీసాలు పెరిగిపోయి, జులపాలతో ఉండుంటే అలా ఉండడు కదా. అదేంటి సార్, అతనికి అవసరం ఉంటే నా దగ్గరికి రావాలి, నన్ను అడగాలి, అప్పుడు నేను అతనికి చక్కగా మీకులాగా షేవ్ చేస్తాను, ట్రిమ్ చేస్తాను, హెయిర్ కట్ చేస్తాను. అంతేగాని అక్కడెక్కడో ఉంటే ఎలా వస్తాం సార్? నువ్వు ఇందాక చెప్పావు చూడు, వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గరికి రాకపోవడం వల్ల అన్ని కష్టాలు పాలవుతున్నారయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఇందాక నువ్వు చెప్పావు చూడు, వాళ్ళందరూ దేవుణ్ణి ఆశ్రయించట్లేదు కాబట్టి, దేవుని ఏర్పరచబడిన వారు మొర్రపెడుచుండగా ఏం చేస్తాడు ఆయన? దివారాత్రులు వారి కొరకు త్వరగా న్యాయం తీరుస్తున్నాడు. లూకా 18:8. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుని అడగటం లేదు కాబట్టి పొందుకోలేకపోతున్నాం. జస్ట్ దేవుని పిల్లలమైన మనము, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేద్దాం. మత్తయి సువార్త 7:7 3 రకాల ప్రార్థనల గురించి యేసు ప్రభు చెప్తున్నారు. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ unto you, seek and it shall be found, knock and it shall be open. Ask, seek and knock. There are 3 different ranges in prayer. Amen. అడుగుట కంటే వెదకుట బలమైన ప్రార్థన, వెదకుట కంటే తట్టుట బలమైన ప్రార్థన. మొర్ర అనగా అన్నిటికంటే ఏమంటాడు మన భాషలో పీక్స్ అనమాట. హల్లెలూయా. ఏమంటాడు? 91వ కీర్తన 15వ వచనం, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. మొర్ర మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది మొర్ర పెట్టే అనుభవం. 50వ కీర్తన 15వ వచనంలో, ఆపత్కాలమందు నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను మహిమపరచెదవు. మొర్ర పెట్టాలండి. గుర్ర పెడుతున్నారు మన వాళ్ళు. సంఘంలో ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసుకుని వచ్చి, ఇక్కడ ఫ్యాన్లు అవసరం లేదు కదా, మా ఇండియాలో చక్కగా తలస్నానం చేసి ఆదివారం ఫుల్గా టిఫిన్ తిని ఇడ్లీ సాంబార్ తిని వచ్చి ఫ్యాన్ కింద కూర్చుంటారు. వాళ్ళు ఏమైపోతారు? దేవుడు ఏమన్నాడు? మొర్ర పెట్టమంటే మొర్ర పెడతారు. మనం రోర్ చేయాలి. వీఆర్ లయన్స్, వీ హ్యావ్ టు రోర్, బట్ వీఆర్ స్నోరింగ్. దేవుని పిల్లమైన మనము మొర్ర పెట్టే అనుభవంలో ఉండాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11, 12, 13 వచనాలు దయచేసి ఎవరైనా చదవాల్సిన కోరుచున్నా. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు ఏం చేయాలమ్మా? మొర్ర పెడతారే అని. ఎందుకు దేవుడు జవాబు ఇవ్వట్లేదండి? ఎందుకండి అంటే మీరు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయటం వేరు, బాగా ప్రార్థన చేయటం వేరు. అవునా కదా? చెప్పండి. ఏమండి, మా అబ్బాయి చదువుతాడండి అంటాం వేరు, మా అబ్బాయి చాలా బాగా చదువుతాడండి. తేడా ఉందా లేదా? హల్లెలూయా. వాళ్ళ భవిష్యత్తులో తేడా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ తేడా ఉంటుంది. అలాగే ప్రార్థన చేయటం వేరు, మొర్ర పెట్టడం వేరు. హల్లెలూయా. మొర్ర పెట్టిన ఎడల చదవమ్మా. ఒత్తురే అని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను నేను మీకు. దేవుడు నాకు కనపడలేదండి, 30 ఏళ్ళ నుంచి గుడికి వస్తున్నాను, దేవుడు కనపడతాడని చెప్తారు మన పాస్టర్ గారు, కానీ ఒక్కసారి కూడా ఆయన మాట వినలేదు, నేను ఆయన స్వరం వినలేదు, ఆయన దర్శనాలు చూపించట్లేదు, నాకు ఏ కృపావరం లేదు.
దేవుడు ఏమంటున్నాడు? మొర్ర పెడితే నేను మీకు ఖచ్చితంగా కనబడతాను. హల్లెలూయా. హల్లెలూయా. 100% దేవునికి నువ్వు సమర్పించుకోవా. ఒక గొడ్రాలు ఉంది బైబిల్లో. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా అనే గొడ్రాలు, బహుశా 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు వాళ్ళకి. ఆమె భర్త ఎల్కానా గారికి 2 భార్యలు, హన్నా, పెనిన్నా. ఎల్కానా గారికి హన్నా అంటే ప్రేమ ఎక్కువ, కానీ పెనిన్నాకి పిల్లలు పుడుతున్నారు, హన్నాకేమో పుట్టడం లేదు. ఆమె ఈమెను అపహసిస్తుంది, పిల్లలు పుట్టడం లేదు, అపహసిస్తుంది, బాధతో ఉంది. ఈమె పిల్లలు పుట్టడం లేదని బాధ కంటే ఏం బాధ ఎక్కువైపోయిందండి? ఆవిడ జోకులాస్తి పడుతుంది అప్పుడప్పుడు. ఒకరోజు భర్తతో అంది, షిలోహుకి వెళ్దాం, దేవుని మందిరానికి కానుకలు పట్టుకుని వెళ్దాం, ప్రార్థన చేసుకోవాలి. ఆయన అన్నాడు, ఇంకేం పిల్లలు పుడతాడు అనుకుంటున్నాడు ఆయన. 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ వాడిని కాదా, శ్రేష్ఠుడను కాదా, ఇంకెందుకమ్మా నీకు బాధపడకను అంటే, లేదు వెళ్ళాల్సిందే. హల్లెలూయా. ఆయన మొదటి భార్యని ఎక్కువ ప్రేమించాడు, కానీ 2వ భార్యకి పిల్లలు పుడుతున్నారు. సాధారణంగా ఎవరైనా 2వ భార్యని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. అసలు క్రైస్తవుల్లో ఒక పురుషుడికి ఒక భార్యే ఉండాలి. ఏదో పాత నిబంధనలో దేవుడు కొన్ని చూచి చూడనట్టు వదిలిపెట్టాడు, కానీ క్రొత్త నిబంధనలో 1 తిమోతి 3వ అధ్యాయంలో తీతు గ్రంథంలో ఏకపత్ని పురుషుడై ఉండాలి. అసలు గాడ్స్ ఒరిజినల్ ప్లాన్ ఏంటి చెప్పండి? ఒక్క ఆదాముకి ఒకే ఆమెనే తీసాడా, లేకపోతే చాలా ఎముకలు ఉన్నాయి, చాలా రిబ్స్ ఉన్నాయి కదా, పాపం ఆ దేవుళ్ళు లాగా ఇటు ఇటు పెట్టుకుని అటువంటిది లేదండి. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ హన్నా, పెనిన్నా. హన్నా ఒక రోజున దేవాలయానికి వెళ్ళింది. వెళ్ళి షిలోహు పట్టణంలో దేవాలయంలో మొర్ర పెట్టుకుంటుంది, అంగలారుస్తుంది, రోదిస్తుంది, ప్రలాపిస్తుంది, అర్థం కాని భాషలో మాట్లాడుతుంది. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఏలి. మంచి సాక్ష్యం గల దైవజనుడే, కానీ ఆయన ఎప్పుడు చూసినా మీరు చదవండి, కావాలంటే కూర్చునో పడుకునో ఉంటాడు. ఆయన ఒక రోషము గల దైవజనుడు, ఆత్మపూర్ణుడని లేదు. ఆమె ఆయనకు విచిత్రంగా కనపడింది. ఆమె చేసే ప్రార్థన విచిత్రంగా కనపడింది. ఇక్కడ చాలా మంది వస్తారు, కానుకలు వేసుకుంటారు, ప్రార్థనలు చేయించుకుని వెళ్ళిపోతారు, కానీ ఈమెంట్ వచ్చి కాడి నుంచి చూస్తున్నాను. ఏమన్నాడు? ఏమని? అమ్మా, పొద్దున్నే నువ్వు మద్యం పానం చేసావా? 15వ వచనంలో చదివితే ఆమె ఇచ్చిన ప్రత్యుత్తరం ఒకసారి మనం నేర్చుకోవాల్సింది. అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించు కొనుచున్నాను. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీనిని. ఎంత చక్కని జవాబు ఇచ్చిందండి. అంత బాధలో దేవుడి సన్నిధికి వచ్చి, అంత దూరం నుంచి అన్ని కానుకలు తెచ్చి ప్రార్థన చేసుకుంటుంటే అనకూడని వ్యక్తి ఎవరండి ఆయన? పాస్టర్ గారు ఏమన్నాడు? అమ్మా, తాగేసి వచ్చావేంటి, అంతసేపు నుంచి నువ్వు ప్రార్థన ఆపట్లేదు ఏంటి, అసలు నీ భాష నాకు అర్థం అవ్వట్లేదు. నీ దేవుని బిడ్డ, మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో, ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటామో, మరింత బలంగా భక్తిగా ఉండాలనుకుంటామో, మనం ఊహించిన వ్యక్తుల నుంచి మనకి శోధనలు ఎదురవుతాయి. ఇక్కడ హన్నాకి జరిగింది కూడా అదే. కానీ చూడండి, హన్నా ఎంత చక్కని జవాబిచ్చిందో. అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఇక్కడికి వచ్చాను.
మనోదుఖము గలవాని ఏలినవాడా అని దైవజనుని గౌరవిస్తుంది. ప్రియదేవుని బిడ్డ, అత్యంత కోప కారణాన్ని బట్టి వచ్చాడు. కాబట్టి నా హృదయాన్ని యెహోవా సన్నిధిని క్రొమ్మరించుచున్నాను. 62వ కీర్తన 8వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, ఆయన సన్నిధిని మీ ఆత్మను క్రొమ్మరించుడి. హృదయమును క్రొమ్మరించాలి. మనం క్రొమ్మరించడం ఏంటి చెప్పండి? ఇలా చూడండి, ఏం చేయటం అంటే లోపల ఏం ఉండకూడదు. మనకి దేవుడికి సీక్రెట్లు ఉండకూడదు. దేవుడికి అన్నీ చెప్పకూడదు అనుకుంటారు. దేవుడు అంటాడు అన్నీ చెప్పమంటున్నాడు. ఏమంటాడు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గురించి డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, కానీ ప్రతి విషయంలో ప్రతి అన్నాడా లేదా? కొన్ని చెప్పండి, మీ పర్సనల్స్ నాకు ఎందుకు అన్నాడా? ప్రతి విషయం దేవుడి దగ్గర మనం ఎవరు అండి? చిన్న పిల్లోడు. ఆయన మన తండ్రి. హల్లెలూయా. తండ్రిని పట్టుకుని పేచి పెడతాం మనం, కావాల్సింది ఇచ్చే వరకు, కావాల్సింది కొనే వరకు. మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతే కానీ పరలోకము మత్తయి 18:3 వాగ్దానం, ఆజ్ఞ. కాబట్టి దేవుని పిల్లలమైన మనము చిన్న పిల్లల వలె ప్రార్థించాలి, పేచీ పెట్టాలి. మొర్ర అంటే అదే. మనుషుల దగ్గర మొర్ర పెట్టుకోవడం వల్ల మనల్ని అల్లరి చేస్తారు, నవ్వుకుంటారు. మనం వెళ్ళిపోయాక మన కష్టాలన్నీ తెలుసుకుని పబ్లిసిటీ చేస్తారు. కానీ ఆయన దగ్గర హల్లెలూయా. దైవజనులు నరేష్ గారు ప్రార్థనా గదిలో ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తాం. నిన్న మేము బయటికి వెళ్ళాం, సాయంకాలం వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని బయలుదేరాం. అది నాకు ఉంది అలవాటు. అక్కడికి వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చాం. హల్లెలూయా. నేనైతే చెప్పాను ఆయనకి, నేను వెళ్ళేటప్పుడు చేస్తాను, మళ్ళీ వచ్చే వరకు అది పని చేస్తుందండి. మీరైతే వెళ్ళి పని అయిపోయి మళ్ళీ ఇంటికి బయలుదేరినప్పుడు కూడా చేసుకుంటున్నారు. చాలా మంచి అలవాటు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు దూర ప్రయాణం వెళ్తేనే చేసుకున్నాను ప్రార్థన, కానీ రోజు రోజుకి దేవుళ్ళలో నేను ఎదిగే కొద్దీ ఏమవుతుంది, అడుగు తీసి అడుగేసిన ప్రార్థన చేసుకోకుండా ఉండలేకపోతాను. స్మిత్ విగిల్స్వర్త్ అనే భక్తుడు 36 చనిపోయిన శవాలు లేపాడు. ఆయన 200 సంవత్సరాల క్రితం అనుకుంటాడు. చనిపోయిన వ్యక్తుల్ని 36 లేపాడు. అంత గొప్ప భక్తుడు ఆయన చెప్పాడు, ఐ డోంట్ ప్రే మోర్ దాన్ 20 minutes. నేను 20 నిమిషాల నుంచి ప్రార్థన చేయను. కానీ మళ్ళా ప్రార్థన చేసుకోకుండా 20 నిమిషాలు కూడా ఉండంట. ఆమేన్. ఏమన్నాడంటే, ఎడ తెగక ప్రార్థన చేయండి, విసుగక నిత్యము. యూదుడు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసుకుంటాడు. ముస్లిం రోజుకి 5 సార్లు ప్రార్థన చేసుకుంటాడు. క్రైస్తవుడు ఎన్నిసార్లు చేయాలండి? ఉందా ఎన్నిసార్లు చేయమని? కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉందా? ఎల్లప్పుడు. హల్లెలూయా. నిత్యము, విసుగక నిత్యము ప్రార్థన. ఏడా తెగక. మొదటి తెస్సలోనిక 5:17, లూకా 18:1. ప్రే వితౌట్ సీజింగ్. కనెక్షన్ కట్ అయిపోకూడదు. ఏడా తెగిపోకూడదు ప్రార్థన. ఆదివారం గుడికి వెళ్ళొచ్చాం కాబట్టి ఈరోజు ప్రార్థన అక్కర్లేదు అండ్ మళ్ళీ మిడ్ వీక్ సర్వీస్కి వెళ్ళొచ్చు. ఆ 2 రోజులు తీసేసి మిగతా రోజులు ప్రార్థన చేసుకుని అనుకోవద్దు. అది నీకు దేవునికి వ్యక్తిగత రిలేషన్ ఆయన కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఈ హన్నా గురించి మాట్లాడుకుంటున్నాం. ఈమె మొర పెట్టుకుంది. దైవజనుడి మీద చిరాకు పడకుండా కోపంతో వచ్చాను ఇక్కడికి అని చెప్తుంది. కోపం వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలండి? మిక్కిలి కోపం వచ్చిందనుకోండి మీ భార్య మీద కానీ మీ భర్త మీద కానీ ఏం చేయాలి? మీరు హౌస్ ఆఫ్ ప్రేయర్కి వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. లేకపోతే పాస్టర్ గారికి ఫోన్ చేయండి, లేకపోతే ప్రార్థన చేయించుకోండి. అంతేగాని ఆ చీపురి కట్టలు అవి పట్టుకోకూడదు. మనం దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఆమె చెప్పిన జవాబు దైవజనుడికి నచ్చింది. దైవజనుడు అన్నాడు, అమ్మా, యెహోవాకు నువ్వు చేసిన మనవి ఆయన నీకు అనుగ్రహించును గాక. తదాస్తు అనేసాడు ఆయన. ఆమె ఏం చెప్పేసాడు? ముందు పూజారి గారు వరం ఇవ్వాలండి. కొంతమంది అనుకుంటారు మనకి దేవుడు ఉన్నాడుగా, పూజారితో మన పూజారి తలుపు తీస్తే కదా దేవుడు కనబడేది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఆమె ఎంత బ్యాలెన్స్ చేసుకుని ఆత్మీయ జీవితంలో కూడా మనం అనేక సార్లు
దేవుడితో బాగున్నాం కానీ మనకి ఎవరితో సంబంధం లేదు అనుకునే క్రైస్తవుల్ని చూసాను. కొన్ని వరాలు ఉన్న వాళ్ళకు కూడా ఆ విధంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. మొక్కుకుంది, దేవా నువ్వు నాకు మగబిడ్డనిస్తే నీ సేవకు పాలు విడిచిన వెంటనే ఇదే మందిరం వదిలిపెడతాను. ఆమేన్. దేవుడు నిజంగా వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. మరుసటి ఏడాది మగబిడ్డ పుట్టాడు, సమూయేలు అని పేరు పెట్టింది. 3-4 ఏళ్ళు కనుకుంటా పాలు విడిచిన వెంటనే మాట తప్పకుండా, తూచా తప్పకుండా ఏం చేసిందండి బాబుని, పసి పిల్లోడిని చూస్తే ఎలా వదలబుద్ధి వేసింది నాకు అనిపిస్తూ ఉంటుంది. మనమైతే ఏం చేస్తాం, దేవా ఇంకొకడిని ఇస్తే అప్పుడు వీడిని ఇస్తాం. దేవుడితో బేరాలాడతాం, దేవా నీ చిత్తం మార్చుకో, నీ కోపం రానివ్వద్దు. కానీ ఆమె అసలు మళ్ళీ దేవుడు ఇస్తాడో లేదో తెలీదు. అదే ట్రూ ఫెయిత్ అండి. ఆమేన్. షీ డజంట్ నో వెదర్ గాడ్ విల్ గివ్ హర్ అగైన్ ఆర్ నాట్, బట్ వాట్ ఎవర్ షీ స్పోక్ ఫ్రమ్ హర్ మౌత్ షీ ఫుల్ఫిల్ ఇట్. ఆమేన్. దేవునికి మన మొక్కుబళ్ళు చెల్లించడం, తడువు చేయొద్దని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం రాయబడింది. నీ నోటి వల్ల కలిగిన మాట వల్ల వచ్చింది నీ దేహానికి శిక్ష కలుగుతుంది, జాగ్రత్త. ఆపద మొక్కులు మొక్కుకోదు. ప్రియ దేవుని బిడ్డ, ఆ బిడ్డను విడిచి వెళ్ళగానే దైవజనుడు ఆశ్చర్యపోయాడు. మళ్ళా అంటాడు, నీవు యెహోవాకి ఇచ్చిన ఈ బిడ్డకు ప్రతిగా యెహోవా నీకు మరలా సంతానం కలుగజేయని గాక. అంటే టైం లేదు కాబట్టి నేను స్పీడ్గా చెప్పి వెళ్తాను. 2వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవా నీకు సంతానం కలుగజేయని గాక అని మళ్ళీ దైవజనుడు దీవించేశాడు. తర్వాత దేవుడు వాడిని జ్ఞాపకం చేసుకుని ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడండి? 3 కుమారులను 2 కుమార్తెలను. అక్కడ ఒక ఆయన, మొత్తం 6 పుట్టారు. ఒకప్పుడు బ్యారన్ ఉమెన్. హల్లెలూయా. ఏం చేసింది? మొర్ర పెట్టింది. ఇఫ్ యు వాంట్ ఎ బ్రేక్ త్రూ, క్రై అంటు ద లార్డ్. ఆమేన్. క్రై, మొర్ర పెట్టండి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మనం ఎంతసేపు అడగడమే మనకు అలవాటు. నెక్స్ట్ స్టేజ్ వెదకడంలోకి వెళ్ళటం లేదు. ఆ నెక్స్ట్ స్టేజ్ తట్టడంలోకి వెళ్ళటంలో బద్దలు కొట్టే ప్రార్థన. రోమా 8:26 ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో రోదనముతో మనం ప్రార్థన చేసినప్పుడు ఇత్తడి తలుపులు పగలగొడతాడు, ఇనుప గడియలు విడగొడతాడు. ఆమేన్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ హూ బిలీవ్స్. నమ్మువానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఒక కాలనీలో ఒక పేద విధవరాలు ఉందంట. ఆ పేద విధవరాలు బాగా గట్టిగా ప్రార్థన చేసే అలవాటు అంటండి. ఆవిడికి గట్టిగా ప్రార్థన చేసే అలవాటు. ఆ కాలనీలో పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద మనిషి. ప్రార్థన చేసేవాళ్ళంటే ఆయనకు అసహ్యం. అందులో ఈవిడంటే బాగా అసహ్యం. ఎందుకంటే గట్టిగా ఆవిడ ప్రార్థన రోడ్డు మీద కనపడుతుంది. ఒకరోజు ఆవిడికి తినడానికి ఏమీ లేవు. పొద్దున్నే మొరపెడుతుంది, దేవా ఇశ్రాయేలీయుల్ని మన్నా ద్వారా పోషించావు, ఏలియాని కాకోలం ద్వారా పోషించావు, ఈరోజు నాకు తినడానికి ఏమీ లేదు నాయనా అని ప్రార్థన చేస్తుంటే ఆ రోడ్డు మీద వీధిలో నడుస్తున్న పెద్ద మనిషికి వినపడింది ప్రార్థన. వెంటనే మంచి అవకాశం వచ్చిందని ఆయన వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్ని సరుకులు కొనుక్కొచ్చి ఆమె కిటికీ లోపల పెట్టి పక్కన నిలబడ్డాడు బయట. ఆమె ప్రార్థన ఆమెను కళ్ళు తెరిచేసరికి ఈ బ్యాగ్ చూసింది. ఏంటి బ్యాగ్ అని చూస్తే లోపల అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వావ్ దేవా, ఎంత గొప్ప దేవుడు నాయనా, ప్రార్థన ఆలకించువాడవు నువ్వు, నమ్మదగిన దేవుడు అని దేవునికి ఎగిరి గంతులే స్తుతిస్తుంది. అప్పుడు ఈయన వచ్చాడు లోపలికి. ఈ సరుకులు కొనుక్కొచ్చింది నేను, దేవుడు కాదు. నీ ఏడుపు విన్నాను నేను. దేవుడి పేరు ఇంకొకసారి ఎత్తామంటే ఊరుకోను ఈ కాలనీలో. ఆమె అప్పటికే సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉంది. మళ్ళీ అంది, దేవా నా ప్రార్థన ఆలకించి ఈ దెయ్యం ద్వారా పంపించినందుకు నీకు వందనాలు అయినా. దెయ్యం కూడా మనం చేస్తుందంటండి, శత్రువులు అనమాట. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఐగుప్తు స్త్రీలందరూ ఏం చేశారు? ఏమిచ్చారు? అన్ని సంవత్సరాలు పట్టుకుని చితకబాదిన వాళ్ళు, గొడ్డు చాకరీ చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకున్న గోల్డ్ జ్యువెలరీ అన్నీ తీసి వెళ్ళిచ్చారట.
దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడిని నువ్వు అడగవలసింది దేవుడినే. దేవుడిని అడిగితే చాలు, దేవుడు నీకు ఇంకొకరి ద్వారా చేస్తాడు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు కూడా నేను చేస్తా. ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళ్ళొచ్చాను, చాలా దూరం వెళ్ళాను. ఓ పాస్టర్ గారు చింతలపూడి రమ్మన్నారు. మా తాడేపల్లిగూడెం నుంచి వెళ్తే ఆ రోజు నా కార్ ఏదో ప్రాబ్లం అయితే ట్యాక్సీ తీసుకుని వెళ్ళాను. చాలా ఖర్చు అయింది నాకు, 2-3 వేలు అయింది ఆ ట్యాక్సీకి. ఇంటికి ఆయన పిలిచాక మంచి భోజనం పెట్టాడు, మంచి వాకింగ్ చెప్పాను, భోజనం పెట్టాడు, తినేసి కారు ఎక్కితే రాత్రి చాలా మంచి వాకింగ్ చెప్పారు. ఇక వెళ్ళొచ్చేయండి అన్నాడు. సరే ట్యాక్సీకి డబ్బులు ఇవ్వాలి కదా అనుకుంటే మంచిదని నేను వెళ్ళిపోయాను. ఆ రోజు చాలా టైట్ పొజిషన్లో ఉన్నాను నేను. ఎప్పుడో నా పెళ్లి కాకముందు సంగతి ఇది. ఇంటికి వెళ్ళాను. మొత్తం మీద ఏంటంత ఒక పూట పట్టింది, కనీసం కానుక ఇవ్వలేదు ఆయన. ట్యాక్సీకి కూడా నా డబ్బులతో ఇచ్చాను అనుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో అలా కూర్చుని ఉన్నాను. చర్చ్ మెంబర్ ఒకరు వచ్చారు. మాస్టర్ గారు, చాలా రోజుల నుంచి మీరు ప్రార్థన చేస్తారు, మాకు రావాల్సిన డబ్బులు వచ్చినాయండి, ఇదిగోండి 10,000 కానుక దేవుడికి అని చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరి వైపు చూడాలండి? మనం అనుకున్న మనుషులు మనం చేయకపోవచ్చు, కానీ దేవుడు మరొక రూపంలో మనకి పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మదగిన వాడు. యొబ్బేజు అనే వ్యక్తి గురించి ధ్యానిద్దాం. మొదటి దినవృత్తాంతం గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాల్లో యొబ్బేజు, యొబ్బేజు కడుపులో పడ్డప్పటి నుంచి ఆ ఇంట్లో అన్ని అపశకునాలు అంటారు. అంత బ్యాడే జరుగుతుంది. అంతకుముందు కొడుకులు పుట్టారు, అంత బాగుంది ఫ్యామిలీ. కానీ యొబ్బేజు అనే ఆయన కడుపులో పడ్డప్పటి నుంచి ఆ ఇంటికి అన్నీ కూడా నష్టాలు, కష్టాలు, ఆస్తి నష్టం, అన్ని రకాల కష్టాలు ఎక్కువైపోయినాయి. ఆ తల్లి ఆయనకి ఏం పేరు పెట్టింది? యొబ్బేజు, అనగా సన్ ఆఫ్ సారో, వేదన పుత్రుడు. వీడి కడుపులో పడ్డప్పుడు నుంచి ఏం బాగలేదు. హల్లెలూయా. ఎలా ఉంటుందండి చిన్నప్పటి నుంచి అటువంటి పిల్లలకి మైండ్ ఎలా తయారవుతుంది? ఒకలాగా ఏమంటారు, విడవబడిన, నెగ్లెక్ట్ చేయబడిన. కానీ యొబ్బేజు మాత్రం ఏం చేశాడంట? ఇశ్రాయేలు దేవుని గురించి మొర్ర పెట్టాడు. He cried unto the Lord God of Israel. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. Bless me indeed, enlarge my territory, strengthen me with the right hand and keep me from harm. మొర్ర పెట్టడం అంటే ఒకసారి చేసే ప్రార్థన కాదండి, అనుదినము చేసే ప్రార్థన, గంటల తరబడి. ఆమేన్. మొర్ర పెట్టడం అంటే ఒక మొర్ర పెట్టేసి ఆపేద్దాం అనుకోదు. ఇట్స్ ఎ ప్రాసెస్. దేవుడు ఏం చేశాడంటే అండి, 9వ వచనం చదువుదాం. హల్లెలూయా. అదే తల్లి కడుపున పుట్టిన కొడుకుల కంటే దేవుడు ఎవరిని హెచ్చించాడు ఇప్పుడు? దేవుని స్తోత్రం. నీలో ఎన్నిక లేని వాడు ఫలమైన జన్మవుతాడు. నీలో ప్రార్థన అనే విషయం ఉంటే, నీలో భక్తి యొక్క శక్తి, ఏమంటాడు? భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వాడు. పైకి భక్తి కాదు, లోపల భక్తి. ఈ దేహము దేవుని ఆలయం. కాబట్టి మొర్ర పెట్టినప్పుడు నీకు బ్రేక్ త్రూ ఇస్తున్నాడు దేవుడు. ఇఫ్ యూ నీడ్ ఎ బ్రేక్ త్రూ, ఈ రోజున సిటిజన్షిప్ విషయం ఏంటి, గ్రీన్ కార్డ్ విషయం ఏంటి, జాబ్ విషయం ఏంటి, ట్రంప్ గారి హృదయాన్ని కూడా మార్చేస్తాడు. హల్లెలూయా. బట్ ఆనర్ గాడ్. ఇక్కడికి వచ్చే మన ఇండియా వాళ్ళందరూ దేవుడిని ఆనర్ చేయట్లా. ఇక్కడికి వచ్చి దేవుడు దీవించిన ఈ దేశంలోకి వచ్చి వేరే వాళ్ళని ఆనర్ చేస్తారు. ఒక రోషం గల సేవకుడిగా నాకు కోపం వస్తూ ఉంటుంది మనం చూసినప్పుడు. ఇక్కడ చెప్పొచ్చో లేదు కానీ, ఇప్పుడు ఒక దేశం వచ్చాం, చాలా అద్భుతంగా ఉంది. ఆ దేశం ఏ దేశం అది? వాళ్ళ మతం ఏంటి? వాళ్ళు దీవించిన దేవుడు ఎవరు? ఆ
ఆయన కనపరుస్తామా లేకపోతే మనం వదిలేసి వచ్చిన? కాబట్టి యథార్థత ఉండాలి మనలో. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలు యోసేపు కాలంలో వచ్చిన వారు విస్తరించిపోయారని భయంతో ఫరో ఏం చేస్తున్నాడు? యోసేపు కాలంలో ఫరో కాదు, తర్వాత వచ్చిన ఫరో కఠినాత్ముడిగా వారితో వెట్టి చాకరీలు చేపిస్తున్నాడు, భారమైన పనులు చేపిస్తున్నాడు. బానిసత్వం అనగా, బానిస అంటే ఏం చెప్పండి? జీతం ఉండదు. బానిస అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ యానిమల్. పశువుని ఎలాగ ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్ చేస్తారు బానిసలు. అంత మొత్త పడేస్తారు. అంతే. చదువుదాం, 23 చదువుమా. అలాగే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. అప్పుడు దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను. ఆమేన్. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చాడు నిబంధన. కానీ వీళ్ళు మొర్ర పెట్టనంత కాలం ఏమైపోయారంటండి? అక్కడే ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళకి బ్రేక్ త్రూ ఎప్పుడు వచ్చింది? మొర్ర పెట్టిన తర్వాత. మొర్ర దేవుని సన్నిధి చేరింది. అదేంటంటే దేవుడిచ్చిన వాగ్దానాలు ఆయనే మర్చిపోతాడా అనుకుంటున్నారేమో మీరు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అసలు మీకు గుర్తున్నాయో లేదో ఆయన టెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన ప్రవచనాలు, వాగ్దానాలు, దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా మన చేతి మీద తల మీద చేసి చెప్పిన ప్రవచనాలు, న్యూ ఇయర్ రోజున మీకు వచ్చిన ప్రామిసెస్ ఏం చేయాలి? మీరు రోజు మర్చిపోకుండా. హల్లెలూయా. ఇప్పుడు న్యూ ఇయర్ రోజు మీకు ఏ ప్రామిస్ వచ్చిందని అడిగితే ఎంతమంది చెప్పగలరు? ఇక్కడ చూడకుండా. ప్రైజ్ గాడ్, గాడ్ బ్లెస్ యూ. అది మనకు గుర్తుందా లేదని ఆయన టెస్ట్ చేస్తున్నాడు. అందుకనే వాళ్ళు మొర్ర పెట్టినప్పుడే బ్రేక్ త్రూ వచ్చిందంట. కాకపోతే నీకు ఇష్టమైన వాగ్దానం బైబిల్లో మొర్ర పెట్టు రోజు దేవుడు బ్రేక్ త్రూ ఇవ్వబోతున్నాడు. చూడండి 3వ అధ్యాయం నెక్స్ట్ లైన్లోనే అక్కడ బ్రేక్ త్రూ స్టార్ట్ అయిపోయింది. నిర్గమ 3:1 అక్కడ గొర్రెలు మేపుకుంటున్నాడు ఒక ఆయన. అనామకుడు అయిపోయాడు. దేవుడి కోసం త్యాగం చేసిన ఒక నీతిమంతుడు. వెంటనే మండుచున్న పొదలో నుండి దేవుడు, మోషే మోషే నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించుకురా. చరిత్రలో ఒక అద్భుతమైన ఒక సువర్ణాధ్యాయము. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు వాళ్ళందరినీ కూడా. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఇనిషియేటివ్ వాళ్ళు మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్ర ఆకాశానికి వెళ్ళి అక్కడి నుంచి మొదలైంది ఆపరేషన్. దేవుని స్తోత్రం. కాబట్టి మీ జీవితంలో, దేశంలో, మీ సమాజంలో, కుటుంబంలో చరిత్ర తిరగరాయాలంటే యూ హ్యావ్ టు క్రై అన్టు ద లార్డ్. హల్లెలూయా. ఆత్మ తీవ్రతతో ప్రార్థన చేయమంటాడు. ఆత్మ తీవ్రత, ఆత్మ పూర్ణులుగా ప్రార్థన చేయాలంటాడు. కొన్ని కుటుంబాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. మంచి కుటుంబాల్లో సడన్గా ఒక అన్టైమ్లీ డెత్, సడన్గా ఒక మనిషి నష్టపోవడం, సడన్గా ఇల్లు వాకిలు పోగొట్టుకోవడం. నేను సేవకు వచ్చిన క్రొత్తలో ఒక ప్రవక్త్రిని వచ్చింది ఇంగ్లాండ్ దేశం నుంచి. మా నాన్నగారి సభలకి వస్తూ ఉండేవారు ఎవ్రీ ఇయర్. ఆమె నాకు ఒక బుక్ ఇచ్చింది, డైరెక్ట్ ప్రిన్స్ గారు రాసిన బుక్, ప్రే ఫర్ ద జనరేషనల్ కర్సెస్ అనే బుక్. 3-4 తరముల పితరుల దోషం ఏం చేస్తానని దేవుడు పిల్లల మీద వేస్తాడు. నిర్గమకాండం 20వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం ఇంకా చాలా చోట్ల ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంట? మన ప్రార్థనలో ఈ పాయింట్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దేవా
3-4 తరముల పితరుల పాపముల నుంచి తీసేయి. మా తాతలు అంటావా, మా నాన్నలు అంటావా అని అన్నది ఎవరు కోపడదు నా మీద. మీ నాన్నగారి గురించి నీకు తెలుసు, మీ తాతగారి గురించి తెలుసు, వాళ్ళ తాతగారి గురించి నీకు తెలియదు కదా. వాళ్ళు ఏమైనా తప్పులు చేశారో, విగ్రహారాధన చేశారో, ఇంకా ఏమైనా చెడ్డ పనులు చేశారో, దేవుడికి ఇష్టం లేనివి, అదేమవుతుందంటే మన మీద ఆ కర్స్ ఉంటుందంట. వీ హ్యావ్ టు ప్రే, వీ హ్యావ్ టు రిపెంట్. దేవుడికి అన్నిటికంటే ఇష్టమైన పని ఏంటండి? విరిగి నలిగిన మనస్సు. అనాయింటింగ్ దట్ బ్రేక్స్ ద యోక్. ఆమేన్. అభిషేకపు కాడి, అభిషేకం ద్వారా కాడి నీ మీద నుంచి విరగొట్టబడి నీ నుంచి 1000 తరాలు ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఒక కుటుంబంలో, మంచి కుటుంబంలో ఎందుకు అబ్బాయి ఇలా జరిగిందని మనకి బాధ కలుగుతూ ఉంటుంది. ఒక ఊర్లో, ఒక దేశంలో వరదలు వచ్చినాడు. బాగా వరదలు వచ్చి దేశం అంతా మునిగిపోతుంది, ఆ ప్రాంతం అంతా మునిగిపోతుంది. అక్కడ ఒక రోషము గల దైవజనుడు ఉన్నాడు. రోషం గల దైవజనుడు, ఆయన ప్రార్థన చేస్తే నిమిషంలో జరిగిపోద్ది. ఏదైనా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. వరద ఇంతవరకు వచ్చింది. దేవా నన్ను కాపాడు, మన వరద ఇంతవరకు పెరిగిపోయింది. కాసేపటికి ఒక బోట్ వచ్చిందంట. నేను ప్రార్థన చేయగానే ఒక బోట్ వచ్చింది. బోట్లో నుంచి పిలుస్తున్నారు, రావయ్యా రావయ్యా అంటే, నేను రాను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, వెళ్ళపడు. ఈ లోపల వరద ఇంతవరకు వచ్చింది. మళ్ళా దేవా నన్ను కాపాడు ఏంటంటే, మళ్ళా ఒక స్టీమర్ వచ్చిందండి, మోటార్ బోట్. త్వరగా ఎక్కండి అంటే, లేదు మీరు ఎవరన్నా సహాయం చేయగలరు, నా దేవుడు చేస్తాడు. కాసేపటికి ఇల్లు కూడా మునిగిపోయింది, పైకప్పు ఎక్కాడంట. వర్షం నిలబడి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను కాపాడవా అంటే, కాసేపటికి హెలికాప్టర్ వచ్చింది. హెలికాప్టర్ నుంచి తాడు వదిలారు, పట్టుకొని పైకి ఎక్కువయ్యా అంటే, నా దేవుడు నన్ను కాపాడతాడు. సీన్ కట్ చేస్తే పరలోకంలో ఉన్నాడు ఈయన. పరలోకం తాళం ఎవరి దగ్గర ఉంది? పేతురు గారు తాళం తీసి, వి వెల్కమ్ యూ టు గాడ్ ఫ్యామిలీ, చాలా బలానమ్మకమైన మంచి దాసుడా, వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని లోపలికి పిలుస్తుంటే ఈయన కోపంగా వస్తున్నాడు లోపలికి. కోపంగా వచ్చి, ఏంటి ఎలా ఉన్నావు, అందరూ ఎంత సంతోషంగా వస్తారు ఇక్కడికి, నువ్వేంటి ఎలా ఉన్నావు అంటే, దేవుడు నన్ను ఎందుకు సగం కాలానికే తీసుకొచ్చేసాడు, ఇంకా 50 ఏళ్ళు కూడా లేదు నా వయసు. అప్పుడు చెప్పాడు, దేవుడు నువ్వు ప్రార్థన చేస్తేనే నీకోసం బోట్ పంపించాడు, నువ్వు ఎక్కనన్నావు. మళ్ళా ప్రార్థన చేస్తే మోటార్ బోట్ పంపించాడు, ఎక్కనన్నావు. మళ్ళా ప్రార్థన చేస్తే హెలికాప్టర్ పంపించాడు, నువ్వు ఎక్కనన్నావు. అంటే నీకు దేవుడు అంటే భక్తి ఉంది, కానీ ఏ మనిషి దగ్గర కూడా ఏ మేలు, ఏ సహాయమో పొందుకోకూడదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, కానీ తోటి మనిషి అంటే, నీకు తోటి క్రైస్తవుడు అంటే కూడా నువ్వు మొదటి ఆజ్ఞ పాటిస్తున్నావు, కానీ రెండవ ప్రధానమైన ఆజ్ఞ ఏంటండి? నిన్ను వలె నీ పొరుగు వారిని. డానియల్ ఓసియా ఒక భక్తుడు మా ఇండియా వచ్చి మా సభల్లో మాట్లాడతారు. సింగపూర్లో గొప్ప ప్రవక్త ఆయన రాసిన ఒక బుక్ చదివాను. సిలువలో 2 కోణాలు, ఈ నిలువుగా ఉండే కోణము దేవుని ప్రేమను సూచిస్తుందండి, అడ్డంగా ఉండేది మనిషిని ప్రేమించు. 2 ఆజ్ఞలు. హల్లెలూయా. మరి మనిషిని ప్రేమించం, కానీ మనం పరిసైడ్ ఏం చేశాడు? దేవుడు అంటే భక్తే, కానీ వీడు పరలోకానికి మాత్రం దేవుడికి ప్రార్థన ఎక్కడ వినేస్తాడో అని భయపడిపోయాడు. కాబట్టి సంపూర్ణ క్రైస్తవుడు దేవుని ప్రేమించాలి, పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ప్రియ దేవుని బిడ్డ, 145వ కీర్తన 18వ వచనంలో, 145వ కీర్తన 18వ వచనంలో, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎలా మొరపెట్టాలంటండి? రెండోసారి ఎందుకు మళ్ళా ఆ మాట యాడ్ చేశాడు? మొరపెట్టు వారికి అంటే గుళ్ళో ప్రార్థన చేసుకోవడం కాదు, నిజముగా అంటే నువ్వు వ్యక్తిగతంగా చేసే ప్రార్థన. పర్సనల్ రిలేషన్ విత్ గాడ్. ఆర్ యు హ్యావింగ్ ఎ పర్సనల్ రిలేషన్ విత్ గాడ్? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం అంటాడు, ఆ దినమున
ప్రభువు నామమున ప్రార్థన చేయవాడు ఎవడో వాడే నాకు ప్రసంగం చేయడం రాదు అన్న దేవుడు నేను క్షమిస్తాడో అంగీకరిస్తాడేమో. నాకు పాటలు పాడే టాలెంట్ లేదు, నాకు మ్యూజిక్ వాయించే టాలెంట్ లేదు, నాకు ఏ గిఫ్ట్ లేదు, అయినా సరే దేవుడు గాడ్ విల్ యాక్సెప్ట్ యూ. బట్ ఇఫ్ యూ సే ఐ డోంట్ నో హౌ టు ప్రే, గాడ్ విల్ సే ఐ నెవర్ న్యూ యూ. అక్రమం చేయవాళ్ళారా మిమ్మల్ని అన్నాడు ఎరగను. ప్రార్థన నీకు వచ్చి రాని ప్రార్థన దేవుడు ఎంతో ముద్దుగా వింటాడు. దేవుని స్తోత్రం. ప్రార్థనలో నీ టాలెంట్లు ఏం చూపించక్కర్లా, నీకు మనసులో ఉంది దేవుడికి చెప్పేయి. చిన్న పిల్లవాడితో పోలుస్తుంది అందుకే యేసు ప్రభు. చిన్న పిల్లవాడు పరిగెట్టుకొచ్చి 2 చేతులు పైకెత్తాడు తండ్రి దగ్గర. తండ్రి ఏం చేస్తాడు చెప్పు, వీడు ఎన్ని కేజీలు ఉంటాడు అని ఆలోచిస్తాడా? ముందు తీసుకుని ఎత్తుకుంటాడు, ముద్దులు పెట్టుకుంటాడు. హల్లెలూయా. అలాగే నువ్వు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశావు. ఇందాక దైవజనులు సంఘ కాపరి గారు చదివించారు 1 తిమోతి 2వ అధ్యాయంలో ప్రతి స్థలమందు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు. చేతులెత్తడం అనగా సరెండరింగ్. చేతులెత్తడం అనగా ఐ సరెండర్ టు యు లార్డ్. ఆమేన్. నీవు తప్ప నాకు ఇంకేమీ లేదు. పోలీసు వచ్చి హ్యాండ్స్ అప్ అంటాడు. ఎందుకు? నా దగ్గర ఏ ఆయుధం లేదు, నీకు లొంగిపోయా. కాబట్టి చేతులెత్తి ప్రార్థన చేయాలి, చేతులెత్తి దేవుని స్తుతించాలి. చిన్న సాక్ష్యం ఏముందండి, 5 minutes. ఓకే. దేవుని స్తోత్రం. 2011వ సంవత్సరంలో చెన్నై నుంచి నేను, నా భార్య, 2 పిల్లలు కారులో బయలుదేరి తెల్లవారుజామున వస్తున్నాం. అక్కడ మా చిన్నాయన గారి మా పిఎల్ పరంజ్యోతి గారి 5వ అల్లుడు చార్లెస్ ఫిన్నీ జోసెఫ్ గారు షష్ఠి పూర్తిగా అక్కడికి వెళ్ళాం. అక్కడ నైట్ అయిపోయింది మీటింగ్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తుంటే మాతో పాటు మా కజిన్ ఒకడు ఉన్నాడు. వాడు అమెరికా నుంచి వచ్చాడు. అమెరికాలో కార్ డ్రైవింగ్ చేయటం అది ఫోటోలు చూసాం మేము. నెల్లూరు వచ్చాం. 9 o'clock 10 o'clock నెల్లూరు వచ్చి అక్కడ టిఫిన్ చేసాం దాబాలో. టిఫిన్ చేశాక వాడు అన్నాడు, అన్న ఇక్కడి నుంచి నేను నడుపుతాను, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు. అలా కాదు అన్న, నువ్వు ఇంకా తాడేపల్లిగూడెం వరకు వెళ్ళాలి, విజయవాడ నేను దిగిపోతాను, కాసేపు నేను నడుపుతాను. సరే. అమెరికాలో నడుపుతాను, నేను ఫోటోలు చూశాను, బాగా డ్రైవ్ చేస్తున్నాడు కదా అని ఫేస్బుక్లో చూసాం. ఇచ్చాను వాడికి డ్రైవింగ్. నెల్లూరు బైపాస్లో అలా కారు ఎక్కాడు. ఆ రోజుల్లో సీట్ బెల్ట్ పెట్టుకుని అలవాట్లేదండి నాకు. 2011 కదా. ఫోర్డ్ ఫియస్టా. నా ప్రక్కన సీట్లో నేను కూర్చున్నా, నా భార్య 2 పిల్లలు వెనకాల కూర్చున్నారు. బైపాస్ రోడ్లో చాలా హై స్పీడ్ తోలుతున్నాడు. నేను అనుకున్నా అమెరికా వాడు కదా, ఆ మాత్రం తోలుతాడులే. కాసేపటికి ఒక ఆర్టీసీ బస్సు నెల్లూరు ఊర్లోకి వెళ్తుంది ఇంటర్సెక్షన్లో. మేమేమో స్ట్రైట్గా బైపాస్లో వస్తున్నాం. వీడు 130 మీద ఉన్నాడు. ఆ బస్సు వాడు ఆగట్లేదు, వీడు ఆగట్లేదు. నేను చూస్తాను, రే అన్నా. ఈ లోపల ఆ బస్సుని గుద్దేశాడు. దేవుడి మహాకృప ఏంటంటే ఆ బస్సు ఆల్మోస్ట్ దాటిపోయింది. వెనక వైపు గుద్దాడు, ముందు వైపు గుద్దుంటే వేరే ఉండేది. మేమందరం అన్కాన్షియస్ అయిపోయాం. వాడు అమెరికా నుంచి వచ్చాడు కదా, సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు, పైగా పొట్టుగా ఉంటాడు, వాడికి ఏమవ్వాలా. అన్కాన్షియస్ అయిపోయి కాసేపటికి అన్న లేకన్నా అంబులెన్స్ వచ్చింది, 108 వచ్చింది అన్న అని లేపుతున్నాడు. అప్పుడు కలితే యాక్సిడెంట్ అయిందా అని ఇలా చూసేసరికి నా భార్యని పిల్లల్ని అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు. సరే నేను కారు దిగి నేను కూడా అలాంటి చెయ్యి ఇలా ఎలాడుతుంది, విరిగిపోయింది చెయ్యి. చెయ్యి విరిగిపోయింది కదా ఇలా పట్టుకుని నేను కూడా అంబులెన్స్కి వెళ్ళడం జరిగింది. ఆ వెనకాల మా మమ్మీ డాడీ వాళ్ళు యాక్సిడెంట్ గురించి తెలియగానే వాళ్ళు చెన్నైలో ఉన్నారు. అందరూ బంధువులు కూడా వచ్చారు, మా కజిన్స్ వచ్చారు. నెల్లూరులో ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాం. ఆ రాత్రికి విజయవాడ చేరుకున్నాం. విజయవాడలో సర్జరీ జరిగింది. నా భార్యకి ఇక్కడ 7 కుట్లు పడ్డాయి ఫోర్ హెడ్ మీద. నా కొడుక్కి చెవులోంచి బ్లడ్ వచ్చింది. నా కూతురికి ఏమో ఇక్కడ బొగ్గ కోసుకొని పోయింది. తర్వాత సర్జరీ అయింది. ఒక 1 week 10 days హాస్పిటల్లో ఉన్నాం. తర్వాత విజయవాడలో మా డాడీ వాళ్ళు ఉండేవారు, మేము తాడేపల్లిలో ఉండేవాళ్ళం అప్పుడు. సో మా కార్ స్మాష్ అయిపోయింది. మా డాడీ వాళ్ళ దగ్గర ఒక పెద్ద వ్యాన్ ఉంది, టెంపో అని. ఆ టెంపో ఫోర్స్ వ్యాన్ ఇచ్చి, సరే ఈ వ్యాన్ మీరు వాడుకోండి కొన్ని రోజులని చర్చ్ వ్యాన్ ఇచ్చారు. తీసుకుని వెళ్ళాను. తాడేపల్లిలో ఉండగా
కొన్ని రోజులకి ఏమైందంటే అప్పటికే చాలా ప్రాబ్లమ్స్లో బాగా ప్రార్థనలో ఉన్నాం. దేవుడు ఏదన్నా బ్రేక్ త్రూ ఇస్తాడు అనుకున్న టైంలో ఈ యాక్సిడెంట్ జరిగి మరింత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయాం. ఫైనాన్షియల్గా అన్ని విధాలు, ఆ కారు ఇన్సూరెన్స్ కూడా 2-3 నెలలు కట్టలేదేమో, ఆ కారు ఇంకా పనిచేయకుండా పోయింది. అదే టైంలో మా చర్చిలో మా డాడీ వాళ్ళు స్థాపించిన సంఘం అది. ఆ సంఘంలో 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న పాస్టర్ గారు చాలా నమ్మకస్తుడు. వాళ్ళ పిల్లలను చదివించారు. మా పేరెంట్స్ వాళ్ళు మంచి జాబ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ జాబ్స్. ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే వీళ్ళ దేవుడు కూడా వదిలేశాడని చెప్పి మా దగ్గర మానేసి ఇంకో చర్చ్ పెట్టుకున్నాడు మాకు పోటీగా. చర్చ్ పెట్టి మా సంఘస్థులందరూ ఇళ్ళకి వెళ్ళి మా మీద బ్యాడ్గా మాట్లాడటం ఇలా చేస్తున్నప్పుడు అసలే యాక్సిడెంట్ అయ్యి అసలే చాలా లాస్లో ఉన్నాం. మనల్ని జీవితంలో వదిలిపెట్టడానుకున్న మనిషి, కుటుంబం, భార్యాభర్తలు మనకు వ్యతిరేకంగా తిరుగుతున్నారు. నాకు ఒకలాంటి డిప్రెషన్ వస్తుంది. నా భార్యను పిలిచాను, నేను 40 days ఫాస్టింగ్ ఉందాం అనుకుంటున్నానని చెప్పాను. మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? మీరు ఇంత వీక్గా ఉన్నారు, ఆపరేషన్ చేయించుకుని రోజు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా. ఎలాగంటే పర్వాలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటా, లంచ్ తింటా, ట్యాబ్లెట్స్ అప్పుడు వేసుకుంటా, ఇంకా తర్వాత ఏమీ తినకుండా ఫాస్టింగ్ ఉంటాను. అంటే ఇంక ఏం చెప్తే వినడని ఆవిడ తెలుసు కాబట్టి ఆమె నాకు ఎంతో పరిచయం చేస్తూ ఉంది. 40 days ఫాస్టింగ్. రోజు 9 o'clock నైట్ నా భార్య పిల్లలు ట్యాబ్లెట్స్ వేసుకుని వాళ్ళకి దెబ్బలు తగిలినాయి కదండి, వాళ్ళు నిద్రపోయాక పక్కన సోఫాలో కూర్చొని నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. దేవా, నువ్వు అసలు నాతో ఉన్నావా లేదా? నన్ను వాడుకోబోతున్నావా లేదా? ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. మనుషులు వదిలి వెళ్ళిపోతున్నారు, ఒంటరి వాళ్ళం అయిపోయాం. ఈ లోకంలో ఎవరు లేనట్టుగా అనిపిస్తుంది మాకు. నీ సన్నిధి, నీ స్పర్శ ఎక్కడ మాకు తగలట్లేదు అని దేవునికి రోజు ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేస్తూ మొర్ర పెడుతూ ఏడుస్తా ఒక్కడనే. ఒక్కొక్కసారి సూర్యోదయం కనబడేది, అంతవరకు ప్రార్థన చేసుకుని ఒక్కొక్కసారి తెలియకుండా అదే సోఫా నిద్రలోకి వెళ్ళిపోయాడు. పట్టుదలతో ప్రార్థన చేసుకునేవాడు. 30 days అయిన తర్వాత నాకు ఒక ప్రార్థన వస్తుంది. అదేంటంటే, లార్డ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ మీ, షో మీ ఎ సైన్. నువ్వు నన్ను వాడుకోబోతున్నట్లయితే, నాకు ఇంతకుముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబోతున్నట్లయితే నాకు సూచన చూపించు. ఐ లాస్ట్ ఆల్ మై ఫెయిత్. నాకు సూచన చూపించు. ఆ 10 రోజులు అదే ప్రార్థన చేశాను. 40 రోజులు అయిపోయాక ఒక దైవజనుడు వచ్చాడు. నాకెంతో సన్నిహితుడు ఆయన, బిషప్ పిపి జాన్సన్ గారిని హైదరాబాద్లో ఉంటారు, కేరళ. ఆయన పెద్ద సంస్థ ఉంది వాళ్ళకి, 3500 పాస్టర్లు ఉంటారు ఇండియాలో ఆ సంస్థలో. ఆయన స్టేట్ ఓవర్సీయర్గా ఏపీకి ఉండేవాడు. అప్పుడు ఏపీ తెలంగాణ కలిసి ఉండేది. 500 మంది పాస్టర్లు ఈయన కింద ఉండేవాడు. ఈయన మా తాడేపల్లిగూడెం ప్రక్కన ఒక ల్యాండ్ కొని అక్కడ క్యాంపస్ కట్టారు. ఆయన నాకు చాలా క్లోజు. ఆయనకి 70 ఏళ్ళు, నాకు అప్పుడు 35 ఏళ్ళు. నా ఫ్రెండ్స్ అంతా అలాగే ఉంటారండి. జ్యోతి ఆనంద్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు. వచ్చి, జ్యోతి ఆనంద్, అవర్ బిల్డింగ్ ఈజ్ కంప్లీటెడ్, సో యూ హ్యావ్ టు కమ్ ఫర్ బిల్డింగ్ డెడికేషన్ అండ్ సో డేట్. అవర్ national president is coming, American missionaries are coming, and we are having pastors conference for 3 days in our campus. You must be with us all those 3 days. Sorry sir, please leave me alone for few days. I don't want to see anyone, please leave me. చాలా పెద్ద ఆయన. నాకు యాక్సిడెంట్ అయిన వెంటనే వచ్చి చూసేళ్ళాడు. మళ్ళీ 40 days తర్వాత వచ్చాడు. నేను అన్నాను, నన్ను దయచేసి వదిలిపెట్టండి, కొంతకాలం ఎవరి దగ్గర రాబోద్ది ఇట్లా. నాకు లేదు, నువ్వు లేకపోతే ఎలాగా? అక్కడ ల్యాండ్ కొనడానికి అది నువ్వే మాకు ఎంత హెల్ప్ చేసావు. యూ హ్యావ్ టు కమ్, అట్లీస్ట్ కమ్ ఫర్ 1 meeting, 1 session అన్నాడు. సరే పెద్ద ఆయన కదా, ఓకే అండి, ఒకరోజు వస్తా అని చెప్పి పంపేశాను. ఒకరోజు తయారై వెళ్ళాను ఆ వ్యాన్లో, పెద్ద వ్యాన్లో. మా తమ్ముడు ఉంటాడు అక్కడ, ఒక అతను, ఆయన తీసుకెళ్ళాడు పాస్టర్. వెళ్ళాక పెద్ద మీటింగ్ జరుగుతుంది, పెద్ద పందిరేసి ఉంది ఆ క్యాంపస్లో. ఒక 1000 మంది పాస్టర్స్ ఉంటారు. అంటే 500 మంది పాస్టర్స్ అని చెప్పాను కదా, 500 మంది పాస్టర్ అమ్మలు, మొత్తం 1000 మంది. పెద్ద టెంట్, పెద్ద పెండాల్స్, పెద్ద స్టేజ్. అక్కడ 3 వరుసలు ఉన్నాయి. ఫ్రంట్ లైన్లో నేషనల్ ప్రెసిడెంట్, ఈ అమెరికన్ మిషనరీస్ కూర్చున్నారు. నన్ను తీసుకెళ్ళి వాళ్ళ పక్కన కూర్చోబెట్టాడు ఈయన.
రెండో లైన్లో సీనియర్ పాస్టర్స్, సమస్త పాస్టర్స్ అందున్నారు. వెళ్ళి కూర్చున్నాను. నేను కూర్చున్నాక నాకు గ్రీటింగ్స్ ఇచ్చారు. ఇలాగా నేను ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ చెప్పి కూర్చున్నాను. ఆ రోజు పిపి జాన్సన్ గారు ఆ సెషన్లో ప్రసంగం, ఆయన ప్రసంగం మొదలు పెట్టారు. ఆయన కేరళ, ఆయన కదా ఇంగ్లీష్లో మాట్లాడతాడు, తెలుగులో ఒక ఆయన తర్జుమా చేస్తాడు. ప్రసంగం జరుగుతుండగా సరిగ్గా వెనక వైపు నుంచి ఒక ఆమె పరుగుపెట్టుకుంటూ వస్తుంది స్టేజ్ వైపు. ఎయిల్ ఉంటుంది కదా ఇలాగా, ఇటు మగవాళ్ళు కూర్చున్నారు, ఇటు ఆడవాళ్ళు కూర్చున్నారు. వెనకాల నుంచి ఒక ఆమె పీటీ ఉషలాగా పొడుగ్గా సన్నగా ఉంది, పరిగెట్టుకుంటూ వస్తుంది. నేను చూస్తున్నా, ఏమిటి ఈవిడ పిల్లలను తప్పిపోయారా ఏంటి ఇలా పరిగెట్టుకు వస్తుంది స్టేజ్ వైపు అని చూస్తున్నా. ఆమె పరిగెట్టుకొచ్చి ఎగిరి స్టేజ్ ఎక్కింది. ఎగిరి స్టేజ్ ఎక్కి అప్పటికి కళ్ళు ఇంత ఉన్నాయండి. చెప్పండి ఇప్పుడు ఏంటో, దెయ్యం పట్టింది ఆమెకు. ఆమెకు ఫుల్గా ఈవిల్ పొసెస్డ్, దెయ్యం పట్టింది. ప్రసంగం ఆగిపోయింది, అక్కడ మీటింగ్ స్తంభించిపోయింది. నేను ఫ్రంట్ లైన్లో కూర్చున్నాను. దెయ్యం పట్టిన మనిషి స్టేజ్ మీద ఆ చివరి నుంచి ఈ చివరి తిరుగుతోంది. అందరి వైపు కోపంగా చూస్తుంది, ఎవరి మీద అటాక్ చేస్తుంది అన్నట్టు అర్థమవట్లా. నాకు మా మేనమావం గారు ఒకటి చెప్పేవారు చిన్నప్పుడు, ఒరే మీ తాతయ్య రోజుల్లో ఒక ఆయన ఉండేవాడురా, మంచి వర్షిప్పరు. ఆయన ఒక రోజు వర్షిప్ చేస్తుంటే ఒక మీటింగ్లో ఒక దెయ్యం పట్టిన మనిషి స్టేజ్ మీదకి వచ్చింది. ఏయ్ యేసు నామంలో వెళ్ళిపోంటే ఆమె అందంట, నీ బతికెవడికి తెలియదురా అని చెప్పి ఆయన పంచిలాగేసిందట. అమ్మ నాకు అది గుర్తొచ్చింది. ఈవేళ ఇక్కడ ఎవరికో మూడింది అనుకుంటా కూర్చున్నా, అందులో ఫ్రంట్ లైన్లో కూర్చున్నా. టైం బ్యాడ్. 40 రోజులు ప్రార్థన చేశాను, దేవుడు ఆలోచించలేసరికి ఈవేళ తీసుకొచ్చిండు నీ మీటింగ్కి. ఇంకో రోజు తీసుకురావాల్సింది దేవుడు అనుకుంటా మనసులో. అసలే బ్యాడ్ టైము. అక్కడ పాస్టర్స్లో కొంతమంది తెలిసిన లోకల్స్ ఉన్నారు, వాళ్ళందరూ చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 సార్లు స్టేజ్ మీద అటు ఇటు తిరిగి 4వసారి నన్ను చూసి పరిగెట్టుకొచ్చి నా కాళ్ళ మీద పడిపోయింది. హల్లెలూయా. నా కాళ్ళ మీద పడిపోయి ఏడవటం మొదలుపెట్టి నేను స్టన్ అయిపోయాను. తర్వాత ఆమె కొరకు ప్రార్థన చేశాను, ఆమె పడిపోయింది. షీ గాట్ డెలివర్డ్. ఒక ఆయన వచ్చి వెనకాల నుంచి పాస్టర్లో, ముసలి పాస్టర్లు వచ్చి ఆమె చెవు పట్టుకుని నీ పేరేంటి చెప్పు అంటాడు. ఏమన్నా ఆ పేరు మీకు ఎందుకండి అంటే, ఇంకొక ఆయన వచ్చి జుట్టు పట్టుకుని నీ పేరేంటి అంటాడు. కుదరండి, ఆ పేరు మీకు ఎందుకు, దెయ్యం పేర్లు. అప్పుడు అవతల ఆడవాళ్ళని రమ్మని పాస్టమ్మని సైగ చేస్తే వాళ్ళు వచ్చి ఈమెను తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ప్రసంగం కంటిన్యూ అవుతుంది. నేను కూర్చొని ఆలోచించుకుంటున్నా, అసలు నేనెవరిని ఇక్కడ? ఐఎమ్ ఏ గెస్ట్, ఐఎమ్ ఏ జూనియర్ పాస్టర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను పుట్టకముందు నీ సేవ చేసేవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులు. వీళ్ళందరూ ముందు నా కాళ్ళమే పడింది ఏంటి ఈమె అనుకుని ఆలోచించుకుంటున్నా. దేవుడు నాకు పరిశుద్ధాత్మను గుర్తు చేస్తాడు. ఏం గుర్తు చేస్తాడు? వాట్ ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ ఎవ్రీడే, షో మీ ఎ సైన్. ఆమేన్. యెషయా 7:11 దేవుడైన యెహోవా వలన ఒక సూచన అడుగు, అది ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే, పాతాళమంతా లోతైనా సరే, అడుగుము, జనములను నీకు స్వాస్యముగా, బోధిగంతముల వరకు నీకు సొత్తు చేస్తాను. మొర్రపెట్టు, పట్టుదలతో ప్రార్థన చేయి, వదిలిపెట్టదు. దేవుని స్తోత్రం. ఆయన తర్వాత భోజనాలు అయిపోయాక ఇంటికి వచ్చి నా భార్యకి చెప్పాను, దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు, దేవుడు మనం వదిలిపెట్టలేదు. మనుషులు ఎంతమంది వదిలిపెట్టినా గొప్పవాళ్ళు, దేవుడు మనం వదిలిపెట్టలేదు. ఇలా జరిగిందండి. వెంటనే ఇద్దరం కలిసి గంతులేసి దేవుని స్తుతించాం. హల్లెలూయా. ఆ సంవత్సరంలో మా చర్చిలో 7గురికి షుగర్ హీల్ అయిపోయిందండి. షుగర్ డైరెక్ట్గా రిపోర్ట్స్ పట్టుకొచ్చి సాక్ష్యం చెప్పారు. నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఉంటాయి, ఎందుకంటే మేము కూడా లైవ్ ఇస్తాం. అలాగే కోమాలో ఉన్న ఒక వ్యక్తి రాజమండ్రి హాస్పిటల్లో వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని మా మెట్లు దిగుతుండగా కోమాలో నుంచి లేచాడు అబ్బాయి. 3 రోజుల నుంచి కోమాలో ఉన్నాడు ఒక అబ్బాయి. అలాగే ఒక అమ్మాయి, మా కీబోర్డ్ ప్లేయర్ కూతురు, చెన్నై హాస్పిటల్లో వెంటిలేటర్స్ మీద ఉండేది. ఆ అమ్మాయిని కూడా దేవుడు ఒక్క ప్రార్థనకి లేపాడు. అటువంటి అద్భుతాలు జరగడం మొదలైంది. మా నాన్నగారు వాళ్ళు ఇచ్చిన సంఘం డబల్ అయింది దేవుడి కృపల. హల్లెలూయా, హల్లెలూయా. మా సంఘాన్ని చీల్చేద్దాం అనుకున్న పాస్టర్ గారు మాత్రం ఆయన ఒక్కడే ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నాడు ఈ రోజు కూడా.
దురుద్దేశంతో చేస్తే దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా, వేరొకడు కట్టిన పునాది మీద నేను కట్టను అంటాడు పౌలు. కాబట్టి ఆ తర్వాత ఒకరోజు నా భార్య వచ్చి, ఏమండి నాకు ఒంట్లో బాగుంటలేదండి. ఏమైంది? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అని చెప్పి ఒక ఆవిడనిచ్చి పంపించాను. ఇన్ని రోజులు ఆవిడే నాకు అన్నం తినిపించడం ఎన్ని చేసింది కదా, మరి ఈ చేతి కట్లు ఇవన్నీ. ఆవిడ వెళ్ళి చూపించుకుని వచ్చి, అన్నీ బాగున్నాయండి, అన్ని రిపోర్ట్స్ బాగా వచ్చాయి, టెస్టులు చేశారు డాక్టర్ గారు. వెరీ గుడ్. అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారండి. ప్రెగ్నెన్సీ టెస్ట్. అవునండి, ఐఎమ్ కన్సీవ్డ్. నేనన్నాను, ఇదేం టైం, ఈ టైంలో కన్సీవింగ్ ఏంటన్నా? నేనేం చేస్తాను? ఐఎమ్ 5th month ప్రెగ్నెంట్. 5th month అంటే మనకి యాక్సిడెంట్ అయినప్పుడు నీకు 2nd month అనమాట బేబీ. సో వీ హ్యావ్ టు గో టు హాస్పిటల్. మళ్ళీ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళా. ఆ డాక్టర్ అమ్మగారు అన్నారు, బాబు ఆనంద్, దయచేసి ఇదిగో చాలా స్ట్రాంగ్ యాంటీబయాటిక్ వాడింది, ఈ ఇక్కడ స్టిచెస్ పడ్డాయి కదండి, కాబట్టి యూ విల్ హ్యావ్ ఏ హ్యాండిక్యాప్డ్ బేబీ ఆర్ ద బేబీ విల్ బి డెడ్ ఇన్ ద వోమ్. కాబట్టి ప్లీజ్ అలౌ మీ టు అబార్ట్. నేను అన్నాను, సరే మళ్ళీ మాట్లాడుకుని వస్తామండి అని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళాక మళ్ళా నేను నా భార్య ఒకటే ప్రార్థన. అంతకుముందు నేను ఒక్కనే ఏడ్చేవాడిని రాత్రంతా. ఇప్పుడు ఆమె కూడా నాతో పాటు ఏడవడం దేవుడి దగ్గర. దేవా, ఈ బిడ్డ నువ్వు ఇచ్చే బిడ్డ అయితే గివ్ ఏ హెల్తీ బేబీ, లేకపోతే తీసేసుకో మధ్యలోనే. ప్రార్థన మొరపెట్టేవాడు. సరిగ్గా March 7th, 2012 మంచి ఆరోగ్యకరమైన బిడ్డను ఇచ్చాడు. హల్లెలూయా. ఇంతకీ ఇది ఎందుకు జరిగిందంటే, ఒకసారి 2nd time ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారు వచ్చారు, పరంజ్యోతి అమ్మగారు. ఆవిడ వచ్చి, అమ్మ ఎంతమంది పిల్లలు కావాలనుకుంటారంటే, ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నా, ఇద్దరు చాలా అమ్మమ్మ అంటే. లేదు కనీసం 5 10 మంది ఉండాలమ్మా. ఆవిడకి 10 మంది పిల్లలు కదండి, తెలుసు కదా మీకు. అప్పటి నుంచి ఈవిడ మొండిదైపోయింది. నాకు ఇంకా పిల్లలు కావాలంటుంది, నేనేమో ఆపరేషన్ చేయించుకోమన్నా. అలా దెబ్బలాడుకుంటా ఉన్నాం. ఈ లోపల ఆమె కన్సీవ్ అయింది 5వ నెల. సరే, మంచి మగబిడ్డను దేవుడు ఇచ్చాడని చెప్పాను కదా. ఆ అబ్బాయి పేరు వండర్ అని పెట్టాం. దేవుని స్తోత్రం. మళ్ళీ తబలా కొడుతున్నాడు. వండర్. సుశాంత్, జషురాన్ సుశాంత్ పరంజ్యోతి అని తాతయ్య గారి పేరు పెట్టాం. ఎందుకంటే అమ్మమ్మ గారు చెప్పిన సలహా వల్ల వీడు పుట్టాడని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సాతాను 4 చంపాలని చూశాడు, కానీ దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు he added 1 more. Satan tried to kill 4, but God added 1 more. మరి ఎప్పుడైతే దేవుడి దగ్గర మనం మొర పెట్టుకుంటామో, సాతాను మన దగ్గర ఏమి దోచుకోవాలని చూస్తాడో, ఏమి కొల్లగొట్టాలని చూస్తాడో, దేవుని దగ్గర మనం మొర పెట్టినప్పుడు, పాదాలు పట్టుకుని పెనుగులాడినప్పుడు, we will be more than conquerors. Amen. అత్యధిక విజయం దేవుడు మనకిస్తాడు. దేవుడి వాక్యము మీ వినికిలో ఆశీర్వదించి ఆ యొక్క మర్ర పెట్టే ఆత్మతో మిమ్మల్ని అభిషేకించును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన పరమ తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం మంచి నేలపైన విత్తనం వల్ల 30 60 100 ఫలింపజేసి మారు మనసు తగిన ఫలములు ఫలించే వారి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని లార్డ్ దేవా, నీ వాక్యము చేత వారిని ప్రతిష్ఠించండి నాయన. మొర్ర పెట్టి మూల్గిచ్చిన ఆత్మను నువ్వు మా దగ్గర ఏమి ఎదురు చూస్తావో దాన్ని మేము మీకు ఇచ్చేవారంగా, అడుగువాడి కంటే ఊహించుకోవడానికి అత్యధిక దీవెనలతో ఈ సంఘాన్ని, ప్రత్యేకంగా దైవజనులు నరేష్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించమని, అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు వాడుకున్నది మీకు వందనాలు చెల్లిస్తూ, సంఘ సరిహద్దులు విశాలపరచమని, గొప్ప కార్యాలు అడుగువాడి కంటే ఊహించుకోవడానికి అత్యధికంగా ఈ సంఘంలో జరిగించమని, వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.